జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల కదలికలు నియోజకవర్గంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అభ్యర్థుల ఎంపికలోనూ కాంగ్రెస్ లో చురుకుదనం కనిపిస్తోంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్ మరోసారి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అయిన గద్వాల విజయలక్ష్మి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో ఆమె చేస్తున్న ఈ చురుకైన పర్యటనలు రాజకీయ ప్రచారానికి నాంది పలుకుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మాత్రం మౌనంగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడికి ఈ స్థానాన్ని కేటాయించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. మాగంటి కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఉప ఎన్నికను పూర్తి చేయాలనే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఎప్పటిలాగే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎంఐఎం సహకారంతో మిగిలిన పార్టీలపై ఒత్తిడి తెచ్చి మాగంటి కుమారుడు గెలుపును ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాధారణ పోటీగా మిగిలిపోతోందా లేక హోరాహోరీ పోరుకు దారితీస్తోందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.